Hi students, welcome to Technical Edu. Today's topic is diode and its working. First diode and definition చూడండి. Two types of materials, namely N-type and P-type semiconductors are chemically combined with a special fabrication technique. Then PN junction diode is formed. ఇక్కడ PN diode అన్నా సరే మనం PN junction diode అనుకోవచ్చు, రెండు ఒకటే, ఓకేనా? PN junction diode ఎలా ఫామ్ అవుద్దంటే టూ టైప్స్ ఆఫ్ సెమీకండక్టర్స్. ఫస్ట్ది ఒక P టైప్ సెమీకండక్టర్ అండ్ ఒక N టైప్ సెమీకండక్టర్, ఈ రెండు కలిపి కెమికల్లీ కంబైన్ చేస్తే, కెమికల్లీ కంబైన్ మీన్స్ చూడండి, ఇదొక P టైప్ సెమీకండక్టర్, ఇదొక N టైప్ సెమీకండక్టర్, ఈ రెండు కలిపి ఒక స్పెషల్ ఫ్యాబ్రికేషన్ టెక్నిక్స్ యూజ్ చేసి రెండు కంబైన్ చేసి అటాచ్ చేస్తే దీన్నే మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ అంటారు. ఓకే, మనకి ఇలా ఫామ్ అవుద్ది డయోడ్ అనేది. ఇది డయోడ్ సింబల్. డయోడ్ అనేది టూ టెర్మినల్ డివైస్, 1 and 2. ఓకే, డయోడ్ అనేది టూ టెర్మినల్ డివైస్. ఈ టూ టెర్మినల్స్ ఏంటంటే ఫస్ట్ది యానోడ్, సెకండ్ది క్యాథోడ్. మనకి బయట ప్రాక్టికల్గా చూడాలనుకుంటే ఇలా డయోడ్ అనేది ఒక సిలిండర్ లాగా ఇలా ఉంటుంది, ఇలా సిలిండర్ లాగా ఉంటే ఇక్కడ సిమెంట్ కలర్ అనేది ఉంటుంది, సిమెంట్ కలర్ ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది. ఇలా ఐడెంటిఫికేషన్ మనం యూజ్ చేసి క్యాథోడ్ని ఐడెంటిఫై చేస్తాం. ఇది క్యాథోడ్ ఐడెంటిఫై చేసాం కాబట్టి ఇటువైపు మనకి యానోడ్ అవుద్ది. ఇది ప్రాక్టికల్గా, ఓకేనా? ఇది డయోడ్ సింబల్. నెక్స్ట్ డయోడ్ అనేది అలోస్ కరెంట్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. అంటే డయోడ్ అనేది మనకి కరెంట్ని ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే అలౌ చేస్తుంది. అంటే యానోడ్ టు క్యాథోడ్ మాత్రమే కరెంట్ అలౌ చేస్తుంది, ఈ రివర్స్ డైరెక్షన్లో మనకి కరెంట్ అలౌ చేయదు. డయోడ్ కట్ ఇన్ వోల్టేజ్ ఈజ్ 0.7 ఫర్ సిలికాన్ అండ్ 0.3 ఫర్ జెర్మేనియం. ఇక్కడ మనకి సిలికాన్, జెర్మేనియం అంటే ఏంటంటే ఇవి సెమీ కండక్టర్ మెటీరియల్స్. ఒకవేళ మనము ఈ డయోడ్ని కనుక సిలికాన్తో ఫ్యాబ్రికేట్ చేసామనుకోండి, అంటే సిలికాన్తో తయారు చేసామనుకోండి, దాని కటింగ్ వోల్టేజ్ ఎంత అంటే 0.7. ఒకవేళ జెర్మేనియంతో తయారు చేస్తే అది 0.3. అయితే ఈ కటింగ్ వోల్టేజ్ అంటే ఏంటి? ఈ కటింగ్ వోల్టేజ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం అప్లై చేసే వోల్టేజ్ అనేది ఈ 0.7 వోల్ట్స్ కంటే దాటుతుందో అప్పుడు మనకి డయోడ్ అనేది ఆపరేట్ అవుద్ది. అంటే కటింగ్ వోల్టేజ్ అంటే దీన్ని ఆపరేటెడ్ వోల్టేజ్. ఇప్పుడు ఆపరేటెడ్ వోల్టేజ్ అనొచ్చు, లేదా దీన్ని బ్యారియర్ వోల్టేజ్ అని కూడా అనొచ్చు. అంటే మనం అప్లై చేసిన వోల్టేజ్ ఎప్పుడైతే మనకి 0.7 వోల్ట్స్ దాటుతుందో అప్పుడు మనకి డయోడ్ అనేది యాక్టివేట్ అవుద్ది అండ్ కరెంట్ అనేది ఫ్లో అవుద్ది. కాబట్టి దాన్ని కటింగ్ వోల్టేజ్ అన్నారు. ఇక్కడ మనకి ఈ డయోడ్ అనేది టూ బయాస్లో వర్క్ అవుద్ది, ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్. ఈ రెండు బయాస్లు అనేవి ఉంటాయి. అయితే ఫస్ట్ బయాస్ అంటే ఏంటంటే అప్లై వోల్టేజ్ టు ద సర్క్యూట్ ఈజ్ కాల్డ్ బయాసింగ్. ఇక్కడ బయాసింగ్ డెఫినేషన్ ఏంటంటే ఏదైనా ఒక సర్క్యూట్ ఉంటే ఆ సర్క్యూట్కి మనం వోల్టేజ్ని అప్లై చేస్తే దాన్ని బయాసింగ్ అంటారు. ఇక్కడ మనకు సర్క్యూట్ ఏంటి? డయోడ్. కాబట్టి ఈ డయోడ్కి మనం వోల్టేజ్ని అప్లై చేస్తే ఇలా మన డయోడ్కి వోల్టేజ్ అప్లై చేస్తే దాన్నే బయాసింగ్ అంటారు. ఈ బయాసింగ్ అనేది మనకి డయోడ్కి టూ టైప్స్, ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్. అయితే ఇప్పుడు చూడండి, ఇది వర్కింగ్ ఆఫ్ డయోడ్. డయోడ్ అనేది టూ బయాస్లో ఎలా వర్క్ అవుద్దో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వర్కింగ్ ఆఫ్ పిఎన్ డయోడ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. ఫార్వర్డ్ బయాస్లో డయోడ్ ఎలా వర్క్ అవుద్ది చూడండి. మనం ఎప్పుడైతే ఇక్కడ ఒక పీ టైప్ సెమీకండక్టర్ని, ఒక ఎన్ టైప్ సెమీకండక్టర్ని ఇలా అటాచ్ చేస్తామో, ఇలా అటాచ్ చేసేటప్పుడు మధ్యలో ఉంటే ఇది ఇక్కడ బ్యారియర్ అనేది ఉంటుంది. బ్యారియర్ అంటే ఇక్కడ ఒక జంక్షన్, అందుకే దీన్ని పిఎన్ జంక్షన్ డయోడ్ అని కూడా అంటారు. చూడండి, ఈ జంక్షన్ దగ్గర ఉన్నాయి కదా, ఇక్కడ మనకి పీ టైప్ సెమీకండక్టర్ ఇటు, ఎన్ టైప్ సెమీకండక్టర్ ఇటు ఉంది. మనకు ఫస్ట్ పీ టైప్ సెమీకండక్టర్లో మెజారిటీ క్యారియర్స్ ఏంటంటే హోల్స్.
ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ మెజారిటీ క్యారియర్స్ అంటే ఏంటంటే ఎక్కువ ఉండేవి. ఇక్కడ ఇందులో హోల్స్, ఇందులో ఎలక్ట్రాన్స్. ఫస్ట్ వోల్టేజ్ మనం అప్లై చేయలేదు అనుకోండి, ఇది తీసేయండి, జస్ట్ నార్మల్గా ఇలా పెట్టాం. ఇలా పెట్టినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి పీ టైప్లో ఏమంటే అంటే యాక్సెప్టర్ అయాన్స్ విత్ హోల్స్. ఇది ప్లస్ అంటే హోల్స్. యాక్సెప్టర్ అయాన్స్ అంటే హోల్ అంటే జస్ట్ ఏం లేదని అర్థం. ఇది ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ అనేది హోల్లో ఎంటర్ అవుతుంటుంది కాబట్టి ఇది యాక్సెప్టర్ అయాన్ అవుద్ది. ఇక్కడ మనకి డోనార్ అయాన్ అవుద్ది. ఈ డోనార్ అయాన్ కాస్త యాక్సెప్టర్ అయాన్లోకి ఎంటర్ అవుద్ది కాబట్టి ఇది డోనార్ అయాన్, ఇది యాక్సెప్టర్ అయాన్. ఓకే, ఇక్కడ యాక్సెప్టర్ అయాన్ విత్ హోల్స్ ఉంటాయి, ఇక్కడ డోనార్ అయాన్ విత్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇలా మనం రెండు కలిపి అటాచ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ హోల్స్, ఇక్కడ ఎలక్ట్రాన్స్, ఈ రెండు కాస్త ఇలా జంక్షన్ వైపు వస్తాయి. ఇలా జంక్షన్ వైపు వచ్చి రెండు కూడా ఇందులో కొన్ని హోల్స్, ఇందులో కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి రెండు కంబైన్ అయిపోతాయి. దాన్నే రీకంబైన్ ఆఫ్ హోల్ అండ్ ఎలక్ట్రాన్. హోల్ ఎలక్ట్రాన్ ఇక్కడ రీకంబైన్ అయిపోతాయి. రీకంబైన్ అయ్యి మనకి ఓన్లీ ఇమ్మొబైల్ చార్జెస్ మాత్రమే మిగులుతాయి. చూడండి, మళ్ళీ చెప్తాను. ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ పీ టైప్ని ఎన్ టైప్ని ఇలా అటాచ్ చేస్తామో, అటాచ్ చేసేటప్పుడు పీ టైప్లో ఉండే హోల్స్, ఎన్ టైప్లో ఉండే ఎలక్ట్రాన్స్ జంక్షన్ వైపు మూవ్ అవుతాయి. జంక్షన్ వైపు మూవ్ అయ్యి ఇందులో సమ్ ఆఫ్ ది హోల్స్ అండ్ ఇందులో సమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి రీకంబైన్ అయిపోతాయి. ప్లస్ మైనస్ రెండు కలిసి మనకి న్యూట్రల్గా అయిపోతాయి. కొన్ని అయిపోయి ఇటువైపు ఇమ్మొబైల్ ఛార్జ్ క్యారియర్స్ మైనస్ మిగులుతాయి, ఇటువైపు ఇమ్మొబైల్ ఛార్జ్ క్యారియర్స్ ప్లస్లు మాత్రమే మిగులుతాయి. ఇప్పుడు ఫర్దర్గా ఏవైనా హోల్స్ ఇటు నుంచి ఇటు మూవ్ అవ్వాలంటే హోల్కి మనకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. హోల్ మీన్స్ మనం పాజిటివ్ కింద తీసుకుంటాం, ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ కింద తీసుకుంటాం. ఇప్పుడు ఇది ఇటు క్రాస్ అవ్వాలంటే మధ్యలో ఈ పాజిటివ్ అయాన్స్ అనేవి ఉన్నాయి కదా, డోనర్ అయాన్స్, ఇవి మనకి అలౌ చేయమన్నమాట. ఇక్కడ నుంచి ఈ పాజిటివ్ మనకి బ్యారియర్ దాటి అవతల వెళ్ళనివ్వు. సో ఇక్కడ నుంచి ఇలా మనకి ఇక్కడ ఒక జంక్షన్ అనేది అలా ఫామ్ అయిపోయి ఉండిపోద్ది. దాన్నే డిప్లీజన్ రీజియన్ అంటారు. డిప్లీజన్ రీజియన్ అంటే ఇటువైపు ఉండే హోల్స్ మనకి అటువైపు కానీ, అటువైపు ఉండే ఎలక్ట్రాన్స్ ఇటువైపు కానీ క్రాస్ అవ్వడానికి మరింకా అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇమ్మొబైల్ ఛార్జ్ క్యారియర్స్ అనేవి వాటిని అలౌ చేయకుండా అక్కడే స్టాప్ చేసేస్తాయి. అప్పుడు మనకి డిప్లీజన్ రీజియన్ అనేది ఫామ్ అవుద్ది. ఇప్పుడు మనకి బయాసింగ్ చేసాం, వోల్టేజ్ని అప్లై చేసాం. అయితే ఇక్కడ ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటి, రివర్స్ బయాస్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ ఇది పి, ఇది ఎన్. మనకి ఎప్పుడైతే పీ టైప్ సెమీ కండక్టర్కి పాజిటివ్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ నెగిటివ్ అటాచ్ చేసామో దీన్ని ఫార్వర్డ్ బయాస్ అంటారు. పీ టైప్ సెమీ కండక్టర్కి పాజిటివ్ టెర్మినల్, ఎన్ టైప్ సెమీ కండక్టర్కి నెగిటివ్ టెర్మినల్ ఎప్పుడైతే అటాచ్ చేసామో దీన్ని ఫార్వర్డ్ బయాస్ అంటారు. లేదంటే ఇప్పుడు చూడండి, పీ టైప్ సెమీ కండక్టర్కి నెగిటివ్, ఎన్ టైప్ సెమీ కండక్టర్కి పాజిటివ్ ఇలా ఇస్తే దీన్ని రివర్స్ బయాస్ అంటారు. పీకి పాజిటివ్, ఎన్కి నెగిటివ్ అటాచ్ చేస్తే ఫార్వర్డ్ బయాస్, పీకి నెగిటివ్, ఎన్కి పాజిటివ్ అటాచ్ చేస్తే రివర్స్ బయాస్. దీన్నే మనం ఇంకోలా కూడా చెప్పొచ్చు. ఇది మనకి పీ టైప్ ఎన్ టైప్ కింద చెప్పాను కదా, అదే మన టెర్మినల్స్ కింద తీసుకోండి. అంటే యానోడ్ క్యాథోడ్, యానోడ్ క్యాథోడ్లో తీసుకుంటే ఇలా డయోడ్ ఉందనుకోండి, ఇది డయోడ్, ఇది యానోడ్, ఇది క్యాథోడ్. మనకి ఎప్పుడైతే యానోడ్కి పాజిటివ్ అటాచ్ చేసామో, యానోడ్కి పాజిటివ్ టెర్మినల్ ఎప్పుడైతే కనెక్ట్ చేసామో దాన్ని ఫార్వర్డ్ బయాస్ అన్నారు. యానోడ్కి పాజిటివ్ టెర్మినల్, క్యాథోడ్కి నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తే దాన్ని ఫార్వర్డ్ బయాస్.
ఇది ఇలా వద్దు, మీకు కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, సేమ్ దాన్నే రివర్సల్ పెడతాను. ఇది డయోడ్ కదా, ఇక్కడ మనకి నెగిటివ్, యానోడ్కి నెగిటివ్, క్యాథోడ్కి పాజిటివ్ ఇస్తే దీన్ని రివర్స్ బయాస్ అంటారు. ఓకేనా? అయితే ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్లో వర్కింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ పాజిటివ్ టెర్మినల్, హోల్ కూడా మనకి పాజిటివే కాబట్టి ఏమవుద్ది, పాజిటివ్ పాజిటివ్ అనేది రిపెల్ అవుద్ది. రిపెల్ అయ్యి ఈ పాజిటివ్ టెర్మినల్ అనేది, ఇవి ఇందులో చార్జెస్ అనేవి హోల్స్ మనకి ఇలాగా ఇటు అట్రాక్ట్ అవుతాయి. ఓకేనా? నెగిటివ్ వైపు అట్రాక్ట్ అవుతాయి. చూడండి, మళ్ళీ చెప్తాను. ఇక్కడ మనకి ఈ పాజిటివ్ ఛార్జ్ వల్ల పీ టైప్లో ఉండే మెజారిటీ క్యారియర్స్ హోల్స్ అనేవి ఎన్ టైప్ వైపు అట్రాక్ట్ చేయబడతాయి, ఎందుకంటే అలాగే ఇటు నెగిటివ్ ఉంది కాబట్టి. అట్ ద సేమ్ టైం హోల్స్ అనేవి ఇటు మూవ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఎన్ టైప్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి ఈ పాజిటివ్ ఛార్జ్ వల్ల అట్రాక్ట్ అవుతాయి. అంటే 0 అంటే హోల్స్ కింద తీసుకున్నాం, ఇది మైనస్ అంటే ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్ వైపు అట్రాక్ట్ అవుతాయి. సో మనకి ఎలా ఉంటుంది, ఈ పాజిటివ్ హోల్స్ అనేవి మనకి ఇలాగా వచ్చేస్తాయి, ఎలక్ట్రాన్స్ ఇలా వచ్చి మనకి ఇప్పుడు కరెంట్ ఎలా ఫ్లో అవుద్ది. కరెంట్ అంటే ఏంటంటే మనకి ఎలక్ట్రాన్ డైరెక్షన్ ఎటు ఉంటుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి కరెంట్ అనేది ఉంటుంది. ఎలక్ట్రాన్ డైరెక్షన్ మనకి ఇటు నుంచి ఇటు ఉంది కాబట్టి మనకి కరెంట్ డైరెక్షన్ అనేది రివర్స్ డైరెక్షన్లో ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే, కరెంట్ డైరెక్షన్ ఈజ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ హోల్స్. హోల్ డైరెక్షన్ ఇటువైపు ఉంటే అటువైపే ఉంటుంది, లేదా ఇంకోలా చెప్పాలంటే ఎలక్ట్రాన్ డైరెక్షన్ ఎటువైపు ఉంటుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి కరెంట్ డైరెక్షన్ అనేది ఉంటుంది. సో మన కరెంట్ ఎలా ఫ్లో అవుద్ది, ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకేనా? ఇది ఫార్వర్డ్ బయాస్లో మనకి ఇలా ఆపరేట్ అవుద్ది. ఇక్కడ ఇది చూడండి, కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్ ఎందుకంటే డయోడ్ని డైరెక్ట్గా మనకి వోల్టేజ్ కనెక్ట్ చేస్తే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా మనం ఏంటంటే మధ్యలో ఒక రెసిస్టర్ అనేది పెట్టుకుంటాం. ఇలా రెసిస్టర్ పెట్టుకోవడం వల్ల డైరెక్ట్గా మనకి డయోడ్ డ్యామేజ్ అవ్వకుండా మనం స్టాప్ చేయొచ్చు. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా, మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ ఈ పాజిటివ్ టెర్మినల్ వల్ల పీ టైప్లో ఉండే హోల్స్ అనేవి రిపెల్ అవుతాయి అండ్ అవి ఎన్ టైప్ వైపు అట్రాక్ట్ అయ్యి అలాగా మనకి నెగిటివ్ వైపు అట్రాక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇటువైపు ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి ఈ పాజిటివ్ టెర్మినల్ వైపు అట్రాక్ట్ అవుతాయి. మనకి ఎలక్ట్రాన్ డైరెక్షన్ ఇలా ఉంది కాబట్టి మనకి కరెంట్ డైరెక్షన్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా? డయోడ్లో కరెంట్ అనేది ఇప్పుడు ఇలా ఫ్లో అవుతుంది, ఒక లూప్ అనేది ఫామ్ అయింది కాబట్టి కరెంట్ అనేది ఇందులో ఫ్లో అవుతుంది. ఇది మనకి ఫార్వర్డ్ బయాస్. ఈ ఫార్వర్డ్ బయాస్లో ఇది చూసుకోండి, విడ్త్ ఆఫ్ ది డిప్లీషన్ రీజియన్. ఇక్కడ W అంటే ఏంటంటే విడ్త్ ఆఫ్ ది డిప్లీషన్ రీజియన్ అండ్ ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్. అంటే మనకి వోల్టేజ్ అనేది మనం పెంచుతూ ఉండే కొద్ది ఈ విడ్త్ అనేది తగ్గిపోతుంటుంది. వోల్టేజ్ పెంచితే విడ్త్ అనేది తగ్గుతుంది, ఎందుకంటే ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది కాబట్టి. నెక్స్ట్ చూడండి, అయితే ఈ వోల్టేజ్ అనేది ఎంత ఉండాలి, ఎంత ఉంటే డయోడ్ ఆపరేట్ అవుద్ది. ఆల్రెడీ చెప్పాను, మనకి వోల్టేజ్ అనేది ఖచ్చితంగా 0.7 వోల్ట్స్ అనేవి దాటాలి. సిలికాన్ వచ్చేసరికి 0.7 వోల్ట్స్ క్రాస్ అయితేనే ఈ డయోడ్ అనేది వర్క్ అవుద్ది, ఎందుకంటే అది మనకి డయోడ్ యొక్క కట్-ఇన్ వోల్టేజ్, ఆపరేటింగ్ వోల్టేజ్. డయోడ్ యొక్క ఆపరేటింగ్ వోల్టేజ్ 0.7 వోల్ట్స్ కాబట్టి డయోడ్ ఆపరేట్ అవ్వాలంటే ఆ వోల్టేజ్ కంటే ఎక్కువే మనం ఇక్కడ అప్లై చేయాలి. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ పిఎన్ డయోడ్ ఇన్ రివర్స్ బయాస్. రివర్స్ బయాస్లో ఎలా వర్క్ అవుద్దంటే ఇలా మనం చూడండి, ఇప్పుడు ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఇక్కడ మనకి హోల్స్, ఇందులో ఎలక్ట్రాన్స్ అనేవి మెజారిటీ క్యారియర్స్.
ఈ నెగిటివ్కి ఇందులో ఉండే హోల్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. ఇక్కడ పాజిటివ్కి ఎలక్ట్రాన్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. అంటే ఈ రెండు కూడా ఇలా మనం అప్లై చేసే వోల్టేజ్ వైపు అట్రాక్ట్ అవుతాయి. చూడండి, హోల్స్ అనేవి ఇలా వచ్చాయి, ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా వచ్చాయి. కానీ మనకి ఇందాక మనం ఫార్వర్డ్ బయాస్లో చూసే విధంగా ఒక కంప్లీట్ లూప్ అనేది లేదు. కంప్లీట్ లూప్ లేదు కాబట్టి ఇందులో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. అంటే ఫార్వర్డ్ బయాస్లో మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అది కూడా ఎలా కరెంట్ అంటే డిఫ్యూజన్ కరెంట్. డిఫ్యూజన్ కరెంట్, ఈ డిఫ్యూజన్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే ఈ హోల్స్ అనేవి ఇటు రిపెల్ అయ్యి ఎన్ టైప్ వైపు డిఫ్యూజ్ అవుతాయి. డిఫ్యూజ్ అయ్యి మనకి కరెంట్ వస్తుంది. అండ్ సేమ్ టైం ఎలక్ట్రాన్స్ కూడా అదే ప్రాసెస్. కాబట్టి దీన్ని డిఫ్యూజన్ కరెంట్ అంటారు. డిఫ్యూజన్ కరెంట్. ఇందులో మనకు వచ్చేసరికి హోల్స్ అన్నీ ఇటే వచ్చాయి, ఎలక్ట్రాన్స్ అన్నీ ఇటు అట్రాక్ట్ అయ్యాయి. కానీ మన పీ టైప్ సెమీ కండక్టర్లో కూడా సమ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి, కానీ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎన్ టైప్ వచ్చేసరికి లెస్ నెంబర్ ఆఫ్ హోల్స్ అనేవి ఉంటాయి. ఈ నెగిటివ్ టెర్మినల్ వల్ల ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఇటువైపు రిపిల్ అవ్వడానికి చూస్తాయి. ఇవి కూడా పాజిటివ్ టెర్మినల్ వల్ల ఇటువైపు ఉండే లెస్ నెంబర్ ఆఫ్ హోల్స్ అనేవి, అక్కడ లెస్ నెంబర్ ఆఫ్ అంటాను ఎందుకంటే అది మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. లెస్ నెంబర్ ఆఫ్ హోల్స్ అనేవి ఇటువైపు మూవ్ అవ్వడానికి చూస్తాయి. ఈ మూవింగ్ అంటేనే దీన్నే డ్రిఫ్టింగ్ అంటారు. డ్రిఫ్టింగ్ అంటే ఏంటంటే ఇది రిపెల్ చేయడం వల్ల ఇవి ఇటువైపు ఎస్కేప్ అవడానికి చూస్తాయి, దాన్నే డ్రిఫ్టింగ్ అంటారు. అండ్ అది ఎస్కేప్ అయినవి కాస్త ఇలాగా ఇటు అట్రాక్ట్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ అనేవి ఇలాగే పాజిటివ్ వైపు అట్రాక్ట్ అవుతాయి. అండ్ ఈ హోల్స్ అనేవి ఇలాగ ఇటు నెగిటివ్ వైపు అట్రాక్ట్ అవుతాయి. కానీ మనకి ఇంతకుముందు డిఫ్యూజన్ కరెంట్లో ఎన్నైతే హోల్స్ అనేవి మూవ్ అయ్యాయో అన్ని మూవ్ అవ్వవు ఇక్కడ. ఎందుకంటే ఇందులో మనకి ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ అనేది మెజారిటీ క్యారియర్స్ వల్ల వచ్చింది, ఇక్కడ మనకి మైనారిటీ క్యారియర్స్ వల్ల వస్తుంది. మైనారిటీ క్యారియర్స్ మనకి ఇందులో చాలా తక్కువ ఉంటాయి కాబట్టి డ్రిఫ్ట్ కరెంట్ ఈజ్ వెరీ లెస్. ఓకేనా, ఇందులో కరెంట్ ఫ్లో అవుతుంది తప్ప, కానీ అది వెరీ నెగ్లిజిబుల్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఫార్వర్డ్ బయాస్లో మనకి ఫ్లో అయ్యే కరెంట్ అనేది డిఫ్యూజన్ కరెంట్, రివర్స్ బయాస్లో ఫ్లో అయ్యేది మనకి డ్రిఫ్ట్ కరెంట్. ఓకేనా, నెక్స్ట్ ఇందులో డిఫ్యూజన్ కరెంట్, ఇందులో డ్రిఫ్ట్ కరెంట్. ఇన్ ఫార్వర్డ్ బయాస్ ద కరెంట్ ఈస్ డ్యూ టు మెజారిటీ క్యారియర్స్. మెజారిటీ క్యారియర్స్ వల్ల ఇందులో కరెంట్ ఫ్లో అవుద్ది. ఇందులో కరెంట్ ఈస్ డ్యూ టు మైనారిటీ క్యారియర్స్. ఓకేనా, ఇది మనకి వర్కింగ్ ఆఫ్ పిఎన్ డయోడ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్. మనకి ఇది డయోడ్ అనుకుంటే ఫార్వర్డ్ బయాస్లో ఇలా ఉంటుంది, రివర్స్ బయాస్లో ఇలా ఉంటుంది. ఇది మనకి ఏంటంటే డయోడ్ యొక్క స్విచ్చింగ్ ఫంక్షన్. డయోడ్ మనం స్విచ్చింగ్లా వాడచ్చు. ఇంకా మనకి డయోడ్ చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, ఆ అప్లికేషన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.